దేవుని నామమునకు స్తోత్రములు. దేవుడు మనల్ని ప్రేమించి మరలా దేవుడు తన ఉచితమైన కృపను బట్టి, కనికరాన్ని బట్టి ఈ విధముగా దేవుని సన్నిధిలో చేరి రావటానికి వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా దేవుడు మనల్ని సమకూర్చాడు. కాబట్టి ఆయనకి ఎంతో మనం రుణస్థులమై మనం ఉన్నాం. కాబట్టి ఈ సమయమున మనము పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరములోను ఆయన రక్తములో మనం పాలు పొందే ముందుగా దేవుని యొక్క లేఖన భాగాలు కొన్ని మాటలు చూసుకుని ఆ వాక్యము చేత మన జీవితాలు పరీక్షించుకుని దేవునితో సరి చేసుకుని దేవునితో సమాధానం కలిగి ఉండి దేవుని పరలో పాల్పొన్నట్లుగా దేవుడు అట్టి కృపను, అట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా దేవుని వాక్యములో నుండి సమృద్ధి అనే జీవం మనకు దయచేయునుగాక. యోబు గ్రంథము దేవుని వాక్యములో నుండి యోబు గ్రంథము చివరి అధ్యాయము యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము మనం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం కలిసి చదువుకుందాం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకున యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకున యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. మన ముఖ్యమైన ధ్యానాంశము నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. మరి ఒక మాట 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము మనం కలిసి చదువుకొని ఉందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం మనందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. దేవుడు తన మహిమార్థమై దేవుని వాక్యము దేవుడు దీవించి తన పరిశుద్ధమైన ఆత్మచేత విరిచి మనందరికి పంచిపెట్టినట్లుగా ప్రభు అట్టి కృపను, అట్టి ఆత్మను దేవుడు మనకు సమృద్ధి అయినటువంటి జీవము దేవుని వాక్యము నుండి దేవుడు దయచేయునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ పరిశుద్ధమైన దేవుని బల్ల చుట్టూ మనం వచ్చాం. అయితే ఈ పరిశుద్ధమైనటువంటి బలలో మనం పాలు పొందాలి అంటే ఈ పరిశుద్ధమైన బల్ల పాత నిబంధనకు పస్కా పండుగకు సాదృశ్యం. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడింది. పస్కా పండుగను ఆచరించిన వారు ప్రజల్లో నుంచి ఏం చేయబడతారంట? కొట్టివేయబడతారు అన్నారు. అయితే ఈ క్రొత్త నిబంధనలోని ఈ పస్కా పండుగ అనగా పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము, ఆయన రక్తము పస్కా బలి. ఆయన పస్కా పశువుగా ఆయన ఏం చేయబడ్డాడంట? వధించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఇంకా కొద్ది సమయంలో అప్పగించబడతారు అనగా ఒక రొట్టెను ఎత్తుకున్నాడు. ఆ యొక్క ద్రాక్ష రసం తీసుకుని చెప్పాడు, అయ్యా ఇది నా కొరకు విరువబడిన శరీరము అల్లా. ఏమన్నాడు? మీ కొరకు విరువబడిన నా శరీరము అన్నాడు. అని కాబట్టి ఈ యొక్క పాత్రను ఎత్తుకుని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, ఇది నా రక్తము వలన క్రొత్త నిబంధన అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి శరీరమునకును ఆయన రక్తం సాదృశ్యమైన బల్ల వద్దకు మనం వచ్చాం. ఇప్పుడు ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే పౌలు చెప్పాడు, అయ్యా ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయమన్నాడు? పరీక్షించుకోండి అన్నాడు. పరీక్షించుకోండి. ఇవన్నీ కూడా అంటే మన క్రైస్తవ జీవితము సరి చేసుకోవాలి. దినం వెంబడి దినము. కాబట్టి పౌలు అంటాడు, అయ్యా క్రీస్తు సంపూర్ణతకు మీరు రావాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే మనమందరము యేసుక్రీస్తు ప్రభు వారికి సరి సమానత్వమైన పరిశుద్ధతలోనికి రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అయితే దేవుని వాక్యము మన పరిశుద్ధతలో తీసుకుని వెళ్తుంది, యేసు ప్రభు రక్తము మన పరిశుద్ధతలోని తీసుకుని వెళ్తాడు. కాబట్టి వాక్యము అలాగే ప్రార్థన, యేసు ప్రభు రక్తము
ఇవన్నీ కూడా పరిశుద్ధతలోనికి, ఆయన యొక్క పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు చూడండి, హనోకు దేవుడు కలిసి సహవాసం చేశారు. హనోకు ఆ యొక్క కుమారుని కన్న తర్వాత, బిడ్డలు పుట్టిన తర్వాత కూడా దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 300 సంవత్సరాలు నడిచాడు. ఇప్పుడు ఆ దేవునితో నడుస్తూ వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ పండితులు అంటారు, హనోకుతో చెప్పాడంట దేవుడు, హనోకు పరలోకం దగ్గరకు వచ్చాడంట, గుమ్మం దగ్గరకు వచ్చేసాడంట. హనోకు మాట్లాడుతూ ఏం చేశాడు? తమ్ముడైపోయాడు. దేవుణ్ణి, మహిమగల దేవుడితో సహవాసం చేస్తూ తమ్ముడైపోయి, ఆయన భార్య పిలిచినా పట్టించుకోవట్లా, పిల్లలు పట్టించుకోవట్లా, నడుచుకుంటా దేవునితో కూడా ఏం చేశాడంట? ఆ పరంగా గవిని దగ్గరికి వచ్చాడంట. ఇప్పుడు చూస్తే, కింద చూస్తే ఏమంటారు? భార్య, పిల్లలు, శ్రమలు, ఏమండి ఇవన్నీ ఎన్నో బాధలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హనోకు గారు ఎన్ని తప్పించుకున్నారు వెళ్ళిపోయిన తర్వాత? హనోకు గారు మొట్టమొదటి ఏం తప్పించుకున్నాడు? ఏమండి జలప్రలయం తప్పించుకున్నాడు. ఏమండి కాబట్టి ఇంకా చాలా తప్పించుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ కరోనా రాకముందు వెళ్ళిపోయిన దైవం కావచ్చు, చూడండి 100 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు ఇలాంటి భయంకరమైన వైరస్లు 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఇప్పుడు 5వసారి. కాబట్టి ఈ వెళ్ళిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళు, దీని రాకముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మధ్యలో కలిసిన వాళ్ళు ఎంతోమంది భక్తులు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ తప్పించుకున్నారు లేదా? ఈ మాస్కులు కట్టుకోవడం తప్పించుకున్నారు, ఈ చేతులు కట్టుకొని తప్పించుకున్నారు. ఎవరిని ముట్టుకుందామా భయం వేస్తుంది. ఏమండి పీల్చే గాలి కూడా మంచిది కాదంట. మనం పీల్చే గాలి, తినే ఆహారము, తాగే పానీయము ఇవన్నీ కలుషితం అయిపోయాయి. అయితే హనోకు ఆ పరలోకపు గవిని చూసిన తర్వాత, దేవా ఇంక నేను కిందకేం వెళ్తాను, నువ్వు వెళ్ళగాలి చూసుకుంటావు కదా, నువ్వు నేను లేనప్పుడు ఏం చూసుకుంటావు? నన్ను తీసుకెళ్ళాడు నువ్వే కదా, నాకు పిల్లలు నువ్వే చూసుకుంటావు, నేను ఎక్కడే ఉండిపోతాను అన్నాడు. మరి మరణము రుచి చూడకుండా వెళ్ళిపోయాడంట. అది ఎలా కుదురుతుంది మరి అంటే, దేవునితో సహవాసం చేసినప్పుడు హనోకు దేవుని యొక్క దీనికి ఉదాహరణకు మోషే 40 దినాలు దేవుని కొండ మీద ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు మోషే చర్మం ఏం చేసిందంట? ప్రకాశించిందంట, దగ్గర మెరిసిపోతా ఉందంట. ప్రజలు చూడలేకపోయారంట. అప్పుడు మోషే కూడా ఏం చేశాడు? ముసుగేసేసుకున్నాడు. చూడండి, 40 రోజులు దేవునితో సహవాసం చేస్తేనే మోషే ముఖం దగ్గర మెరిసిపోయినప్పుడు, అలాంటిది 300 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి హనోకు శరీరము ఈక్వల్ టు దేవుళ్ళగా అయిపోయింది. అందుకే మరణము రుచి చూడకుండా మర్త్యమని శరీరము అమర్త్యం ధరించుకుంది, క్షయమని శరీరము అక్షయతం ధరించుకుంది. కాబట్టి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు ఆయన. కాబట్టి నీవు నేను కూడా ఈ కాలము దినములు చెడ్డవి కనుక అన్నాడు పౌలు. ఇవన్నీ ఏ కాలంలో? చెడ్డ కాలం. ఈ చెడ్డ కాలంలో మనం ఏం చేయాలి? దేవునితో ఎక్కువ సహవాసం చేయాలి, దేవునితో వాక్యంతో ఎక్కువ సహవాసం చేయాలి, దేవుని యొక్క పరిశుద్ధతో ఎక్కువ సహవాసం చేయాలి. అందుకనే మన జీవితం మార్చుకోవడానికి, మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి పరిశుద్ధమైన గ్రంథం మనకి ఇవ్వబడింది. కాబట్టి ఎందుకంటే పాపం విషయంలో దేవుని దగ్గర రాజీ లేదు, పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధత కావాలి. అయితే ఇక్కడ మనం యోబు గురించి మనం చూస్తూ ఉంటాం. యోబు గురించి గత దినాల నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే యోబు గురించి దేవుడు ఇక్కడ 7వ వచనంలో 8వ వచనం చివరి భాగంలో అంటాడు, నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. చూడండి, పలుకు నోటి విషయమే గత వారం మనం చూసాం. మత్తయి సువార్తలో చూస్తే మన నోరుని బట్టి మనం ఏమవుతామంట? నీతిమంతులు అని చెప్పబడుతుంది. మన నోరే అపరాధం అని తీర్పు తీర్చబడుతుంది. నోరు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నోరులు 2 రకాలు బైబిల్లో చూసాం. ఒకటి జీవముగాతో నిండినటువంటి దేవుని వాక్యం తిన్న నోరు, రెండవదిగా మనుషులు చెప్పించే నోరు అని చూసాం. అయితే ఇవన్నీ మరలా మనం చూడం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, యోబు గురించి అద్భుతకరమైన సాక్ష్యం ఇచ్చాడు. ఏమన్నాడంటే, నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. ఇక్కడ శరీరీతిగా చూస్తే యోబు ఎన్నో అధ్యాయాల్లో మాట్లాడాడు. స్నేహితులు అనుకున్నారు యోబు దేవుని దూషిస్తున్నాడు అనుకున్నారు.
కానీ చివరికి తేల్చిన ఫలితార్థం ఏంటి? మనకు కూడా యోబు ఏం కనబడతాడంటే స్వనీతిపరుడిగా కనబడతాడు. యోబు దేవుని దూషిస్తున్నాడు అనుకోవచ్చు, యోబు పరిస్థితిని బట్టి దేవుడు శపిస్తున్నాడు అనుకోవచ్చు. అయితే యోబు గురించి దేవుడు చెప్పిన మాట అంటే చివరికి అల్టిమేట్గా అనగా చివరిగా ఒక సాక్ష్యంతో ముగించాడు దేవుడు. ఆ స్నేహితులు గద్దించాడు, యోబు స్నేహితులు. వాళ్ళు ఏం చేశారు? యోబు స్నేహితులు యోబు కలిగిన నష్టాన్ని బట్టి ఆయన ఓదార్దామని వచ్చి ఓదార్చవలసిన వారు పోయి ఇప్పుడు ఏం చేస్తారంట? యోబు అంటాడు, 10 సార్లు నిందించారయ్యా మీరు అన్నా. మీరు నన్ను ఆదరించలా, మీరు నన్ను బలపరచలా, మీరు నన్ను ప్రోత్సాహపరచలా, నాకు గాయాలు రేపారు, నన్ను బాధ పెట్టారు అన్నాడు. అయితే దేవుడు మాట్లాడిన తర్వాత యోబు ఏం చెప్తున్నాడంటే ఆ స్నేహితులతో, ఒరే నాయనలారా, మీరు నా గురించి యుక్తమైన మాటలు చెప్పలేదురా, మీరు నాలా మంచి మాటలు చెప్పలేదు. కానీ యోబు ఆ నిరాశలో ఉన్న నిస్పృహలో ఉన్న యోబు ఏం మాటలు పలికాడంట? యుక్తమైన మాటలు పలికాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో అనేకమైన నిరాశల గుండా మనం వెళ్తూ ఉంటాం, నిస్పృహల గుండా వెళ్తూ ఉంటాం, బాధల గుండా వెళ్తూ ఉంటాం, దుఃఖాల గుండా మనం వెళ్తూ ఉంటాం. అయితే అలాంటి సమయంలోనే మనం నిరాశ వల్ల ఏదో మాట్లాడుతూ ఉంటాం. అందుకే బైబిల్ చెప్తుంది, నీ నోరే మనల్ని ఏం చేస్తుంది? పట్టిస్తుంది అంటాడు. అందుకని దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు యాకోబు పద్దన్నరాము నుంచి బయటకు వస్తూ ఉన్నాడు. బయటకు వస్తున్న సమయంలో యాకోబుకు తెలియకుండా ఆయన అమితంగా ప్రేమించిన అతను ఎంతగానో ప్రేమించి 14 సంవత్సరాలు ఆ యొక్క ఏం చేశాడు ఆయన? మందరం మేపాడు 7 14. ఎవరి కోసము? ప్రేమించిన రాహేలు కోసం. ఆ రాహేలు అమ్మగారు ఏం చేసింది? వస్తూ ఏం చేసింది? గృహదేవతను దొంగిలించి ఒంటి కింద పెట్టి దాని మీద కూర్చుంది. ఇప్పుడు లాబాను పాస్తిపోయిందని బాధపడలేదు, కానీ గృహదేవత కావాలన్నాడు. ఆ గృహదేవత శకునాలు చూస్తానికి పనికొస్తుంది. ఆ గృహదేవత వచ్చినప్పుడు యాకోబుతో చెప్పాడు, అయ్యా నువ్వు తీసుకుంటే తీసుకుపోయావు, నా గృహదేవతను తీసుకెళ్ళిపోయావురా అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, యాకోబు వెనక ముందు చూడకుండా, ఏంటి నా మీద నిందేస్తావా, దొంగనేస్తావా, ఎవరి దగ్గర దొరుకుద్దో ఆడు చస్తాడు అన్నాడు. చూడండి మన మాటలు, ఎవరి దగ్గర దొరుకుతారు చస్తాడు అని చెప్పేశాడు అంతే. అనగానే పాప ఆయన తెలియదు కదా, ఆయన తెలీదు. చివరికి ఆవిడ దగ్గర ఉన్న సంగతి ఆవిడ తప్ప ఇంకెవరికి తెలియదు. చివరికి ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? బెత్లెహేము దగ్గరకు వచ్చినప్పుడు ఆమె మరణమైపోయింది. చూసారా, అమితముగా ప్రేమించిన ఆమె మరణమైపోయి బెత్లెహేము దగ్గర పాతి పెట్టబడింది. అయితే లేయా ఎక్కడ పాతి పెట్టబడింది? అబ్రహాం ఎక్కడ పాతి పెట్టబడ్డాడు, ఇస్సాకు ఎక్కడ పాతి పెట్టబడ్డాడు, శారా ఎక్కడ పాతి పెట్టబడిందో, రెబెకా ఎక్కడ పాతి పెట్టబడిందో, అక్కడ మక్పేలా గృహంలో హేతు కుమారుల యొద్ద కొనబడిన పొలములో ఎస్రోను కుమారుల యొద్ద కొనబడినటువంటి పొలములో ఏం చేయబడింది? పాతి పెట్టబడింది. అమితముగా ప్రేమించిన భార్య మధ్యలోనే చచ్చిపోయింది. ద్వేషించబడిన భార్య చివరి వరకు ఉంది. అమితముగా ప్రేమించిన భార్య పితరుల సమాధుల యొద్దకు చేరలేదు, కానీ ద్వేషించిన భార్య ఎక్కడికి వెళ్ళింది? పితరుల యొద్దకు వెళ్ళింది. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే వారి గురించి మనము పాయింట్ తీయడం కాదు, కానీ వారి జీవితమే చూడండి. ఇశ్రాయేలీల ప్రజలనే దేవుడు లెక్క పెట్టినప్పుడు, ప్రజలనే తీర్పులో తీసుకొచ్చినప్పుడు నీవు నేను, అందుకే పౌలు రమాపత్రికలు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలంట ఏ కొమ్మలు? ఒరిజినల్ ఒలివా కొమ్మలు. మనం ఎవరమే? అడవి ఒలివా చెట్లు. మనం ఎవరమే? స్వభావ సిద్ధమైన ఒలివా చెట్లనే దేవుడు విరిచేసాడంట. అయితే అడవి చెట్లు మనల్ని కూడా ఉంచుతాడా? మనల్ని కూడా విరుస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే మనం అంటగట్టబడ్డాం. కాబట్టి చెట్టు మనల్ని భరిస్తుంది, కానీ చెట్టును కొమ్మ భరించట్లా. అందుకనే మనం అతిశయించబడకుండా కృప కలిగి నడుచుకోవాలని పౌలు చెప్పాడు. అందుకనే ఇక్కడ యోబు ఇంత నిరాశలోను, నిస్పృహలోను, బాధలోను, ఇబ్బందులో కూడా దేవుడిచ్చిన అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే యోబు యుక్తమైనది పలికాడు అన్నాడు. పోయినసారి మనం చూసాం. ఇది రెండవదిగా ఏమి యుక్తమైనది పలికాడు? రండి, యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇదిగో ఆయన నన్ను చంపినను
నేను ఆయన కొరకు కనిపెడుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచును. ఈ మాట మీరు గమనించండి. ఇంత నిరాశలో నిస్పృహలో ఆయన భార్య వచ్చి చూడండి, ఒక్క దినాన్నే, మరి వెనక్కి వస్తాం సార్, ఒక్క దినాన్నే ఒంటెలు పోయాయి, ఒక్క దినాన్నే గాడిదలు పోయాయి, ఒక్క దినాన్నే గొర్రెలు పోయాయి, ఒక్క దినాన్నే ఆ యొక్క తండ్రి ఆ తర్వాత ఆ పనివారు పోయారు, ఒక్క దినాన్నే పిల్లలు చనిపోయారు. వ్యవధి లేకుండా పోయింది. ఒకటి తర్వాత ఒకటి వచ్చారు. అప్పుడు ఆయన దేవునికి వందనాలు చెప్పాడు. తర్వాత రెండోసారి ఏం జరిగింది? ఆ యొక్క శరీరాన్ని తగిలింది. ఇప్పుడు దెబ్బ, రోగం వచ్చింది, కురుపులు. ఈ కురుపులు వచ్చినప్పుడు యోబు అంటే ఆ బూడిదలో కూర్చుని ఏం చేస్తాడు? దురదకు తట్టుకోలేక ఏం చేస్తాడంట? గోక్కున్నాడంట. చూడండి, ఆ సిట్యువేషన్ ఒకసారి మీరు ఆలోచించండి. మహారాజులాగా ఉండాల్సి వచ్చిన యోబు, అతని వంటి వాడు ఆ దేశంలో లేడు. మహారాజు అతను. అలాంటి వాడు ఒక్క రోజునే ఏమైపోయింది? పరిస్థితులను మారిపోయాయి. ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నా. అంటే ఒంటికి తట్టుకోలేక. చూడండి, మనం ఏదన్నా శరీరము మంట పడుతున్నా, దురద గోక్కుతున్నా, ఏం తట్టుకోలేక పౌడర్లు గట్ట రాసుకుంటూ ఉంటాం. ఏమండి? యోబు తట్టుకోలేక, ఆ దురదకు ఆ కురుపులకు తట్టుకోలేక యోబు ఏం చేశాడు? బూడిద పోసుకున్నాడు. బూడిద ఉపశమనం ఇస్తుందని. అయినా బూడిద ఉపశమనం ఇవ్వట్లా. అయితే ఆయన గోక్తా ఉన్నాడు. చిల్ల పెంగులు తీసుకుని గోక్కున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ సమయంలో వచ్చింది ఎవరు? భార్య వచ్చి, అయ్యా ఎందుకయ్యా ఇప్పుడు కూడా యథార్థత ఎందుకు నీకు? ఈ క్షణంలో కూడా యథార్థత అవసరమా మనకి? నువ్వు యథార్థత ఉంటూ, పరిశుద్ధత ఉంటూ తీసుకుని చావడం కంటే ఒక్కసారి దూషించి చచ్చిపోండి. నిజమే. అప్పుడు ఆలోచిస్తే ఏముందండి? అప్పుడు అందరూ కోరుకుంటాం కదా మనం, నేను ఒక్కసారి చచ్చిపోవాలి, కానీ మనిషి తీసుకుని ఏం చేయకూడదు? మనకి భారం, ఇంట్లో వాళ్ళకి భారం, ఊరికి భారం, మనసానికి కూడా మనం భారమే కదా. ఒకటి చెయ్యాలి, లేపాలి, ఇవన్నీ చెయ్యాలి, ఇవన్నీ. అందుకంటే ఒక్కసారి చచ్చిపోతే ఏమన్నా, ఒరే చేయించుకోకుండా వెళ్ళిపోయారు రా అని అంటారు. అయితే యోబు లాంటి పరిశుద్ధత కలిగినటువంటి వాడు, యోబు ఇలాంటి దేవుని యొక్క సాక్షి పొందిన వాడు సైతము శ్రమల గుండా వెళ్ళాల్సిన్నాడు. అయితే మనం అనుకుంటాము శ్రమలు లేకుండా బాధలు లేకుండా మన పరలోక రాజ్యం చేరుట అసంభవం. పౌలు అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించి వారందరూ ఏం పొందుతారు? హింస పొందవలసిందే, శ్రమ పొందవలసిందే. తెస్సలోనిక పత్రికలో పౌలు అంటాడు, నా సహోదరులారా, ముందే మీకు చెప్పాం కదా, దేవుని రాజ్యం వెళ్ళాలని ఏం పొందాలి? శ్రమలు పొందాలి అని. కాబట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఎన్న తగినవి కావు అన్నాడు. మన పితరుల కంటే, వాళ్ళు అనుభవించిన శ్రమల కంటే మన శ్రమలు ఎన్నదగినవి కావు పౌలు అన్నాడు. కాబట్టి ఇలాంటి సమయంలో మనం చిన్న విషయాలకి పెద్ద విషయాలు కూడా నిరాశలో మనం ఉంటాం. అయితే ఇక్కడ యోబు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, యోబు గురించి రాయబడింది, నోటి మాటతో నేను ఏం చేయలేదంట? పాపము చేయలేదు. గత వారం చూసాం. అయితే ఇప్పుడు యోబు చెప్తున్నాడు తన స్నేహితులతో, ఆయనను చంపినను. ఇక్కడతో అయిపోయింది అనుకున్నారేమో. యోబు ఏమన్నాడు? ఆ గాడిదలు పోయాయి, నేను భయపడలా. ఎడ్లు పోయాయి, నేను భయపడలా. ఒంటెలు పోయాయి, భయపడలా. గొర్రెలు పోయాయి, భయపడలా. నా పిల్లలు పోయారు, భయపడలా. నా యొక్క శరీరంలో రోగం వచ్చిందా, భయపడలా. అయినను నేను ఆయనను చంపేసినా సరే నేను ఆయన కొరకు కనిపెడతా. చూడండి, ఇది యుక్తమైన మాట. ఆయనను ఏం చేయొచ్చు? ఏమండి, ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ అని తగులుతుందని అంటాం మనం. ఏమని సహించాలండి? ఉదాహరణకు ఒక ఇంట్లో భార్యను భర్త పిల్లలు ఏడిపిస్తారనుకోండి, భార్య ఏమంటుంది? తాగుబోతు భర్తతో అనుభవించానయ్యా, పిల్లలతో కూడా అనుభవించాలా నేను అనేది అంటారు కదా పిల్లలు కూడా. కానీ ఇక్కడ యోబు జీవితంలో చూస్తే, యోబు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా సరే యోబు యొక్క నిరీక్షణ ఏమంటున్నాడంటే, ఇక్కడ యోబు అంటున్నాడు, ఆయనను చంపినను.
ఆయన నన్ను చంపినాను, నన్ను చంపేనే పర్లేదు, నేను ఆయన చేతిలో చేస్తా, మీకు నాకు సంబంధం లేదు. చూడండి ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు యోబు. అందుకనే దేవుడు అలాంటి స్థితిలోనూ కూడా యోబు యథార్థతను బట్టి సంతోషించాడు. దేవుడు యోబు యథార్థత బట్టి ఆనందించాడు. కాబట్టి నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బలదకు వచ్చిన నీవు నేను కూడా మనం అనేక సార్లు నోరు పారవేసుకుంటూ ఉంటాం. మన నోరే మనల్ని అపవిత్రులుగా తీరుస్తుంది, మన జీవితమే అపవిత్రులుగా తీరుస్తుంది. కాబట్టి అందుకనే దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఇక్కడ యోబు చెప్తున్నాడు, నేను ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు ఏం చేస్తాను, కనిపెడతాను అన్నా. దీని ఉదాహరణకు మనం చూస్తే పాత నిబంధనలో షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు. దానియేలు గ్రంథం నేను చదువుతా ఉన్న సమయంలో దానియేలు షద్రకు మేషకు అబేద్నెగో వారు బానిసలుగా కొనిపోబడ్డారు. కాబట్టి ఈ బానిసలుగా కొనిపోబడిన తర్వాత ఈ నెబుకద్నెజరుకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే యూదులు ప్రపంచంలోకెల్లా తెలివైన వారు, వారి ఆహారపు అలవాట్లు వేరు, వారి పద్ధతులు వేరు. ఈ మధ్యలో చాలామంది సైంటిస్టులు కూడా చెప్తా ఉన్నారు, ఒక యూదురాలు గర్భిణీ అవగానేనంట ఉద్యోగం సెలవు పెట్టి కనే వరకు ఆమె ఏం చేస్తుంటే ప్రత్యేకమైనటువంటి ఆ లెక్కలు వేయడం కానీ లేకపోతే ఏదన్నా ఎక్స్పెరిమెంట్లు చేయడం కానీ అవి చేస్తూ ఉన్నప్పుడు ఆ మైండ్ బిడ్డ మీద పడి, అందుకే రావడం గర్భంలో బయటకు వచ్చినప్పుడే షార్ప్గా వస్తారంట. దీనికి ఉదాహరణకు ఏశావు యాకోబులు ఉన్నారు. వాళ్ళకి ఎలా తెలుసండి, ఎలా తెలుసు వాళ్ళకి జ్యేష్ఠత్వం కావాలని? కాబట్టి ఇక్కడ వారు కడుపులో ఉన్నప్పుడే దెబ్బలు ఆడుకుని ఉన్నారు. ఇవి చాలామంది కథగా కొట్టేస్తారు. ఈ మధ్యలో డాక్టర్స్ చెప్పారు, ఇద్దరు కవలంట ఈ మధ్యలోనే ఇద్దరు కవలలో కడుపులోనే ఏం చేస్తారు, వాళ్ళు దెబ్బలాడుకుంటా ఉన్నారు. బైబిల్ ఎప్పుడో చెప్పింది. కానీ దేవుని వాక్యం చెప్పేది సత్యం. కాబట్టి అలాంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ఈ జ్ఞానం నేను ఉపయోగించుకోవాలనుకుని దానియేలు షద్రకు మేష అబేద్నెగో బాలురు అందరిని ఉపయోగించుకోవాలని కల్దీల భాష నేర్పండి అన్నాడు, కల్దీల విద్య నేర్పండి అన్నాడు. కాబట్టి అందరూ కూడా నేర్చుకోవడానికి వచ్చారు బాలురాలు. అయితే ఈ బాలురు అక్కడ ఏం కలిగి ఉన్నారు, మనందరూ తెలుసు, పవిత్రత కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని ఆస్వాదించి దీవించాలి అంటే పవిత్రత ఎంతో ప్రాముఖ్యమైంది, పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యమైంది. దేవుడు చిన్న విషయాల్లో కూడా పరిశుద్ధత గమనిస్తాడు. ఒకవేళ అక్కడ దానియేలు తల్లిదండ్రులు లేరు, దానియేలు యొక్క అమ్మ నాన్నలు అక్కడ లేరు, అయినా నేను ఒక మాట గమనిస్తాను. నేను మా యొక్క సొంత గ్రామంలో మేము ఉన్నప్పుడు అక్కడ మా ఇంటి పక్కనే ఒక గుడి ఉండేది. వాళ్ళు అక్కడ ఏంటంటే శ్రీరామనవమి చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు చిన్నప్పుడు వాళ్ళందరూ గ్లాసులు పట్టుకుని వెళ్ళేవాళ్ళు, మా స్నేహితులందరూ. ఎందుకు? పానకం పోస్తారు, పానకం ఒక అరటిపండు ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరూ నా స్నేహితులు క్యూ కట్టుతూ ఉండేవాళ్ళు. నేను కూడా వెళ్ళాలి అనుకుంటా ఉండి పానకం కొరకు. కానీ మా అమ్మ ఎక్కడ చూస్తుందో అని చెప్పి భయపడుతూ ఉండేవాడిని. కొన్నిసార్లు మా అమ్మ నన్ను పట్టుకుని లాక్కుంటూ వచ్చేస్తూ ఉండేది. కొన్నిసార్లు దొంగసాటుకి వెళ్ళేవాడిని అక్కడ తీసుకుందామని పానకం. వాళ్ళు వచ్చి ఏం చేసుకోవాలి అంటే పానకం సంగతి నాకు తెలియదు, కానీ నా స్నేహితులు వచ్చి ఏం చెప్పేవాళ్ళు, అబ్బా ఏం బాగుందిరా పానకం, ఏం బాగుందిరా పానకం అంటూ ఉండేవాళ్ళు. నాకు ఆశ వస్తూ ఉండేది. ఈసారి మా అమ్మ నన్ను పట్టుకుని లాక్కొచ్చినప్పుడు వాళ్ళందరూ తాగుతున్నప్పుడు నేను తాగొద్దా, నన్ను ఎందుకు అడ్డు పట్టుకున్నావు, మన దేవుని పిల్లలు రాంది, నేను కాదు కదా, అప్పుడే నేను మారుసు పొందలేదు కదా, నువ్వు దేవుని పెట్టి నువ్వు మారుసు పొందావు, నువ్వు తాగు కద్దు, నేను తాగుతాను, నేను మారుమనిసి పొందలా, పెద్ద నేను మారుమనిసి పొందలా, అప్పుడు తాగనంది. ఒరే అక్కడదే ఉందిరా పానకం, నేను చేస్తాను అని చెప్పి మా అమ్మ ఏం చేసింది, ఇంట్లో చేసింది పానకం. నాకు ఇదేరా పానకం తాగరా అంది. ఓహో ఇదేనా, అప్పుడు చాటికి వెళ్ళానండి. చూడండి, తల్లిదండ్రులు దగ్గరుండగానే నేను పరిశుద్ధత కోల్పోయి పాపం చేయడానికి పానకం దానికి ఇష్టపడిన వాడిని. ఇక్కడ దానియేలు షద్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు, వారు తల్లిదండ్రులు లేరు, వారికి అవకాశం వచ్చింది. రాజు పెట్టే భోజనము, రాజు ఇచ్చే పానము, రాజు ఇచ్చే ద్రాక్షను తాగని అవకాశం వచ్చింది. అలాంటి సమయంలో అందరూ ఎగబడ్డారు. అక్కడ మిగతా బాలురు ఏం చేశారంట, ఎగబడ్డారు. ఎగబడినప్పుడు ఒక్కళ్ళు లేచాడు. షద్రకు మేషకు అబేద్నెగోకి ఏమి పెద్ద
వాళ్ళకి ధైర్యం లేదు. ఒక్కళ్ళు లేచాడంటే వాళ్ళు వెనకాల లెగుతారు వాళ్ళు, అంతే తప్ప. కాబట్టి దానియేలుకి మాత్రం వచ్చింది, మనము దేవుని పిల్లలం, మనం ఇశ్రాయేలు దేవుని పిల్లలం, మనం ఇలాంటిది రాజు భుజించే ఆహారం వల్ల పానం వల్ల మన బతుకు బాగోలేదు. కానీ సింహం ఎక్కడున్నా సింహమే, ఎక్కడున్నా సింహం, జూలో ఉన్నా సింహమే, ఇంకేంటి అడవిలో ఉన్న సింహమే, దాని బుద్ధి మారదు. అలాగే వాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఇశ్రాయేలీలే, ఈ యొక్క బబులోన్ దేశం వచ్చి ఇశ్రాయేలీలే. కాబట్టి ఇప్పుడు అన్నాడు ఆయన, అయ్యా ఒరే నాయన నేను మాత్రం తినను రా. స్నేహితులు చెప్పాడు వాళ్ళు ముగ్గురుతో, ఒరే నాయన మీరు తింటే మీరు తినండి, నేను మాత్రం ఏం చేయను, తినను. నేను సావనం చేస్తాను కానీ తినను. ఎందుకు? బానిస ఆ దినాలు యజమానుడితో ఏం చేయకూడదు, ఎదిరించకూడదు. జాగ్రత్త, ఈ మాట మీరు గమనించండి. ఎదిరించకూడదు, బానిస ఎదిరించకూడదు, యజమానుడి మాటకు లోబడం, వాళ్ళు లోబడటమే బాధ్యత. కాబట్టి ఇప్పుడు లోబడకపోతే చంపేయచ్చు, చనిపోవడానికి ఇష్టపడ్డాడు. కానీ అందుకే యోబు చెప్తున్నాడు, ఆయనను చంపినను నేను ఆయన కొరకు కనిపెడతా. ఇది క్రైస్తవ జీవితం. దేవుని పిల్లమైన మనము నష్టపోవడానికి ఇష్టపడవచ్చు, కానీ ఆయన కొరకు ఏం చేయాలంటే మనం కనిపెట్టాలి. దేవుడు విడిచిపెట్టే మనల్ని, దేవుడు మనల్ని ఎడబాయుడు. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను విడువను ఎడబాయను అని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. అందుకే దేవుని పేరేంటే వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టడు. అందుకే దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది. దానియేలు జీవితంలో చూస్తే దానియేలు లేచాడు, అయ్యా నేను మాత్రం తినను, మీరు తింటే తినండి రా అన్నాడు. అప్పుడు శద్రకు మేషకు అబేద్నెగో అన్నారు, నువ్వేనా తినబోయేది, మేము కూడా తినమన్నారు. మిగతా వాళ్ళందరూ ఏం పెట్టారండి? మిగతా ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఆ యొక్క యజమానుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా మేము రాజు భుజించే ఆహారమును పానీయమే తాగము. ఆయనకి భయం వేసింది, ఊరి నాయనలారా వీళ్ళందరూ మాంసం చేపలు తింటున్నారు, వీళ్ళు ద్రాక్షరసం తాగుతాను ముప్పొద్దు, తాగిన వాళ్ళు మంచి బలంగా ఉంటారు, మీరేమో స్పీలగా ఉన్నారనుకో, నా యజమానుడు రాజు ఏం చేస్తాడు, ఊరు నన్ను సరిగ్గా నువ్వు తింటలేదు, రాజు ఆగిన ఇంటి కోపం వచ్చారే, ఈ రాజుగారు తలగా తీసేయను కానీ ఏం చేయాలి? ఇంకెవడు మాట్లాడు. కోపం వచ్చింది అనుకోండి, ఎలీషా గారి మీద కోపం వచ్చింది అనుకోండి, రాజు అనుకోండి, ఎలీషా గారు తలగా తీసి కోడకి ఎలాడేంట్రా అంటే ఇంకెవరు మాట్లాడతారు? ఉదాహరణకు సైన్యాధిపతి మంత్రి దెబ్బలాడుకుంటే రాజు దగ్గర విచారణ చేయవచ్చు, రాజే ఆగ్రహిస్తే ఇంకెవరు విచారణ చేస్తారు? బాబు నన్ను సావధానం తీసుకొచ్చారట మీరు అన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా ఎక్కువ వద్దు, 10 దినాలు కనిపెట్టాను. 10 దినాలు కనిపెట్టండి. 10 ఏం చూపిస్తుందంటే శ్రమను చూపిస్తాను. కాబట్టి 10 దినాలు అయిన తర్వాత ఈ మిగతా బాలుల కంటే వీళ్ళ ముఖాలు ఎలాగున్నాయంట, ప్రకాశిస్తున్నాయి. ఈ 10 దినాలు చూడండి, వారు శాఖధాన్యాలు తిన్న కారణాన అక్కడ రాయబడింది జ్ఞానము దేవుడు ఇచ్చాడంట, జ్ఞానం ఇచ్చాడంట. అక్కడ నుంచి దేవుడు ఆస్వాదించి మొదలెట్టాడు. అయితే నెబుకద్నెజరు కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాడు. ఆ కళ మర్చిపోయిన తర్వాత అందరిని పిలిచాడు శకునగాండ్రులు. ఎందుకు? ఆయన ఆ దినాల్లో మంచి రాజు, ఆయన నియంత, ఆయన చెప్పిందే వేదం, అంతే మూర్ఖుడు ఆయన. కాబట్టి అలాంటి ఆయన ఎందుకు మూర్ఖుడు అని చెప్పానంటే, యూదులు ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆడవారిని గర్భిణీ స్త్రీలను చూడకుండా ఏం చేశాడు? కడుపులు చింపేశాడు. పసిపిల్లలను రాళ్ళ మీద బండకేసి బాదాడు. వృద్ధులను క్షమించలా, అంతటి భయంకరుడు. ఆ యొక్క నెబుకద్నెజరు పేరు చెప్తేనే ప్రపంచం ఒక దినాలు అరిగిపోతూ ఉండేది. అంత భయంకరమైనటువంటి వ్యక్తి ఆయన. యెరూషలేము మీద 3 సార్లు దండయాత్ర చేసి యెరూషలేముని కాల్చివేసిన భయంకరుడు అతను. అలాంటి వ్యక్తి ఎలా ఢీకోమనాలి, అలాంటి వ్యక్తిని ఎలాగ నిలబడాలి ఈయన? చూడండి, ప్రాణాలకు తెగించి ఈ నలుగురు నిలబడిన కారణాన్న అలాంటి ఆయనకు ఒక కళ వచ్చింది, మనకు తెలుసు. ఆ కళ వచ్చింది, మర్చిపోయాడు. ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు, ఆ గారడి విద్యగాళ్ళని, జ్యోతిష్కుల్ని, మాంత్రికుల్ని, ఇంకేంటి శిల్క జ్యోతిష్కుల్ని, ఇంకేమంటారు జ్యోతిష్కులు ఎవరెవరు ఉన్నారా, వాస్తు చెప్పేవాళ్ళని రండిరా అని చెప్పి మొత్తం అందరం తీసుకొచ్చి ఏం చెప్పారంటే, రాజుగారు పిలిచారు కదా, ఎంతో సంతోషంతో వారు వచ్చారు. ఆయన అన్నాడు, అయ్యా నాకు ఒక రాత్రి నిద్రపోయాను, మంచిగా ఒక కళ వచ్చిందిరా, ఆ కళ నేను మర్చిపోయాను, మరి ఇప్పుడు ఏం చేద్దాము అని రాజా అన్నారు. ఆయన అన్నాడు, కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి మీరు. చూడండి ఎంత మూర్ఖుడండి ఆయన. నాకు వచ్చిన కళ మీకు తెలుస్తుందా? మీకు వచ్చిన కళ నాకు తెలుస్తుందా? కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన?
కళా చెప్పాలి, దాని భావం చెప్పాలి, లేకపోతే మీ ఇళ్ళన్నీ పెంట కుప్ప అయిపోతాయి. రే వెళ్ళట మొదలెట్టండి అన్నారు. అప్పుడు వారు ఒక సాక్ష్యం ఇచ్చారు, అయ్యా దేవదూతలు తప్ప ఎవడు కూడా భూమి మీద ఎవడు నీకు చెప్పలేడు ఈ విషయం ఎవడు కూడా చెప్పలేడు. అలాంటి సమయంలో ఈ శద్రకు మేషకు అబేద్నెగో దానియేలు వెళ్ళి, అయ్యా నాకు కొంత సమయం ఇవ్వు, నేను చెప్తానన్నా. ఈ దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచినప్పుడు ఒక బంగారు ప్రతిమ, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, ఇంకేంటి మట్టి కలిసి ఉన్నటువంటి విగ్రహము చెప్పాడు. ఆ బంగారం నీవేనయ్యా, శిరస్సు నీవే అన్నాడు. ఇది బాగుంది కదా చెప్పి ఈ 3వ అధ్యాయంలో 60 మూరలు వెడల్పును 90 మూరలు ఎత్తు ఉన్నటువంటి విగ్రహం చేయించాడు. విగ్రహం చేయించి దూరాయన మైదానంలో పెట్టి దీనికి నమస్కరించని అన్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఈ నమస్కరించినప్పుడు అందరూ నమస్కారం చేశారు, కానీ షడ్రకు మేషకు అబేద్నెగో నమస్కరించాల. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు రాజు అడిగాడు, అయ్యా ఎవడైతే దీన్ని నమస్కరింపడో 7 అంతల గుండం వస్తుంది, గుండం కలిగితే అందులో వాడు పడవేయబడతాడు అన్నాడు. అయితే ఇప్పుడు ఈ గుండంలో పడవేయబడాలి కాబట్టి అయినను రాజు వచ్చి అడిగాడు, ఏమయ్యా షద్రకు మేషకు అబేద్నెగోలారా, మీరు నేను పెట్టిన విగ్రహాన్ని నమస్కారం చేయట్లేదంటే, సాగిలు పట్టలేదంటే నేను విన్నాను, ఇది నిజమా అన్నాడు. అప్పుడు వారు అన్నారు, అదే మనం అడిగా అనుకోండి, అది కాదండి ఇలాగంటాం, అయ్యా నేను యూదుని కదండి, మేము అలా చేయమండి, రాజు దయచేసి మమ్మల్ని క్షమించాలండి, మా మీద దయ చూపించాలండి, మేము ఎప్పుడు చేయలేదండి అంటాము. కానీ వారు అడిగారు, చూడండి వారు ఒక ధైర్యం చూడండి, నెబుకద్నెజరు అన్నారు. రాజా అన్నా ముందు ఏమన్నారు, ఓ నెబుకద్నెజరు, అతను అడిగాడు, ఈ నా చేతుల విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? చూడండి, ఇలాంటి అనేక దేశాలు దండయాత్ర చేశాడు ఆయన, కానీ ఏ దేశంలో ఏ దేవుడు కూడా అతను అడ్డుకోలేకపోయాడు. అందుకని ఆ గర్వంతో అన్నాడు, నా చేతిలో విడిపింపగల మీ దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడంటే ఆ దేవుడు అగ్నిగుండంలో ఉన్నాడు. ఎక్కడున్నాడని అడిగాడు. చూడండి, ఎవడైతే సవాలు చేశాడో, ఎవడు విడిపించగలని సవాలు చేశాడో ఆ మనుషుడు చెప్తున్నాడు, రే మనం ఎంతమందిని వేసావురా? 3 వేసామండి, మరి 4 కనబడుతున్నాడు ఏంటంటే నాకు. వారు ఇచ్చిన సమాధానం ఏం చెప్పారంటే, ఏం చెప్పారు వారు, ఓ నెబుకద్నెజరు, మేము సేవించిన దేవుడు మమ్మల్ని రక్షించడానికి ఎవరు? సమర్థుడు. ఎందుకు? దేవుడు దహించు అగ్ని, ఈ అగ్ని ఏం చేయగలదు ఆయన్ని? దేవుడే దహించు అగ్ని, ఆయనే అగ్ని అయినప్పుడు ఈ అగ్ని ఏం చేయగలదు ఆయన్ని? కాబట్టి ఆయన ఎవరో అని ఎరిగారు. అదే క్రైస్తవ జీవితం. అందుకే పౌలు అంటాడు పునరుత్థాన శక్తి. కాబట్టి అన్ని శక్తుల కంటే పునరుత్థాన శక్తి కలిగి ఉన్నప్పుడు మన నిరాశలో నుంచి, నిస్పృహలో నుంచి మనం బయటకు వస్తాం. దేవుని శక్తిని మనం ఎరగాలి, దేవుని యొక్క బలాన్ని మనం ఎరగాలి, దేవుని యొక్క ఆధిక్యతను మనం ఎరగాలి. కాబట్టి ఆయన ఎరిగినప్పుడు మాత్రమే. అందుకే మోషే నిర్గమాకాండ 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు సనుగుతూ ఉన్నారు. ఇది చెప్పడానికి ఎంతో సులువు మనం, కానీ ఇశ్రాయేలు ప్రజలు ముందు వెనక సనుగుతూ ఉన్నారు. ముందేమో ఏముంది? ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం వస్తుంది. దాన్ని మన సామెత ఏంటి? ముందు నువ్వే అనగా గొయ్యిరా, ఏదైనా మరణమే. అప్పుడు అందరూ వచ్చి మోషేని ఏమంటున్నారు, నేను కొంతమందిని పూణే తీసుకెళ్ళాను, పూణే కాన్వికేషన్ తీసుకెళ్ళాను, 30 మంది వెళ్ళావు. ఒక దేవుని బిడ్డ హైదరాబాద్లో రిజర్వేషన్ చేయిస్తానని చెప్పి లాస్ట్ వరకు చేయిస్తానన్నా వద్దన్న కంగారు పడదని చెప్పి లాస్ట్కి 30 మందిలో 90 చేయించేసి లాస్ట్లో విడిచిపెట్టేసాడు. ఇప్పుడు వీళ్ళు కానీ వద్దన్నారా, వీళ్ళు నన్ను అంటారు. ఇప్పుడు ఏం చేయాలా? అసలే మా వాళ్ళు అనకాపల్లి నుంచి కొంతమంది వస్తున్నారు. వాళ్ళు పాపం ఆ సీట్లో పడుకుని వాళ్ళు వచ్చారు. ఇప్పుడు లాస్ట్లో వద్దంటే వీళ్ళేమో డబ్బులు ఇచ్చేసారు నాకు ఎప్పుడో. ఆ డబ్బులు అతని చేతుల్లో పెట్టాను ఇప్పుడు నేను. అంటే మోసే జీవితానికి నా జీవితానికి తేడా చెప్తాను మీకు. వీళ్ళు రాజమండ్రి వచ్చి ఎక్కిన తర్వాత సీట్లు లేవు, ఇంకా సనగడం మొదలెట్టారు వీళ్ళు నా మీద. సీట్లు ఉంటాయి అన్నారు, బెర్తలు ఉంటాయి అన్నారు, ఈ డబ్బులు తీసుకున్నారు అనుకున్నారు. పోనీ అదట అయిపోయిందిరా. అప్పుడే మా అమ్మ చనిపోయినందుకు మా అన్నయ్య 20,000 ఇచ్చాడు నాకు. మా అమ్మ డబ్బులు వస్తే 20,000 ఇచ్చాడు.
నేను మా మా పాస్టమ్మ గారిని అడిగాను, అమ్మా మంచం చేయించుకుందామంటే మంచం వద్దు తర్వాత చూద్దామంది. ఆడికి వెళ్ళిన తర్వాత టికెట్లు లేవు కదా, రిజర్వేషన్ లేవు వీళ్ళకి. కూర్చున్నందుకు మనిషికి 400 కట్టు అన్నాడు. మనం 400 కట్టంటే ఒకరు కిటికీలో ఇలా చూస్తున్నారు, ఒకరు అలా చూస్తున్నారు. ఇంకెవరు తీసేదంటే కనబట్లా, ఎవరో కనబట్లా. ఆడొచ్చి నన్ను అడుగుతున్నాడు, టీసీ గారు వచ్చి డబుల్ టీ అన్నాడు. 20,000 ఉంది కదా, తీసాను 5,000 సమర్పం అయిపోయింది. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి కొంత డబ్బులు అక్కడే అయిపోయినాయి. చివరికి వాళ్ళు వచ్చి ఒక ఆవిడ నన్ను అంది, సాగరు ఇలాంటి అనుకోలేదు, అట్టాలాడు అనుకోలేదు అని నన్ను ఎంతో అన్నారు. అనేటప్పటికి ఆవిడ నా వెనకాల వస్తూ ఏం చెప్పిందంటే, ఇంకెంతకాలం అంత ప్రేమగా ఏముందంటే ఆవిడ ప్రేమగా మాట్లాడదు, ఇంకెంతవరం అయ్యా అంది. నాకు మండిందండి, నీకు ఒక దండం అమ్మ, మీకు నమస్కారం, ఇంకెప్పుడు మిమ్మల్ని తీసుకురానన్నా. చూసారా మోషే అలాగ అన్నాడా? 30 మందికే సనుగుతున్నప్పుడే నేను బీపీ పెరిగిపోయిందా. కానీ ఇప్పుడు 6 లక్షల కాల్బలము, దాదాపు 30 లక్షల మంది ప్రజలు ఒక్కను చేసి మోషే మీద సనుగుతూ ఉంటుంటే, మోషేని గొనుగుతూ ఉంటే, మోషేని ఆయాసపెడతా ఉంటే, మోషే ఏమాత్రం భయపడకుండా అన్నాడు. మీరు ఊరక నిలుచుండి చూడండి. ఏంటండి ఊరక నిలుచుని చూసేది? ముందుకెళ్తేనేమో సత్తం, వెనక్కి వెళ్తే సత్తం. ఐగుప్తులు వచ్చేస్తున్నారు మమ్మల్ని చంపడానికి. ఏమన్నా మనమైతే ఏముందో అక్కడ మనలాంటి వాళ్ళు ఉన్నాం. ఓ మోషే అరణ్యంలో అక్కడ ఐగుప్తులో సమాధులు లేవని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ బాగున్నాయి ఎక్కువ, ఇక్కడ ఏంటి ప్లేస్ విశాలంగా ఉంది, ఇక్కడ పాతి పెడతారు అనుకుని తీసుకొచ్చారా అని అడుగుతా ఉన్నా. అప్పుడు మోషే చెప్పిన మాట ఏంటంటే, మీరు ఊరక నిలుచుండి చూడుడి, యెహోవా నేడు మీకు గొప్ప రక్షణ కలుగజేయను. మీరు చూచిన ఐగుప్తులకి మీదట మీరు ఎన్నడూను చూడరు. ఎలా చెప్పగలిగాడు మోషే? దేవుని బలాన్ని ఎరిగాడు. మోషే మండుచున్నటువంటి పొదలో ఉన్నటువంటి దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని అద్భుతాలు చూశాడు మోషే. కాబట్టి ఆయన చూచిన వారు, ఆయన నమ్మిన వారు ఆయనను చావడానికి. అందుకే క్రైస్తవులు చాలామంది ఏమంటారంటే, క్రైస్తవులు ఏముందిరా ప్రాణాలు పోగొట్టుకోవడానికి. క్రీస్తు కొరకు ప్రాణాలను ఏం చేస్తారు క్రైస్తవులు? తృణప్రాయం విడిచిపెడతారు. ఏంటి? తృణప్రాయం విడిచిపెడతారు. ఎందుకని? దేవుని ప్రేమలో, దేవుని స్నేహంలో అంతా ఉంది. ప్రాణమును వదులుకుంటాడు. కానీ క్రైస్తవుడు క్రీస్తుని ఏం చేయడంట? నిజమైన క్రైస్తవు గురించి మాట్లాడుతాను నేను ఇక్కడ. ప్రాణమైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడు, ఆస్తినైనా పోగొట్టుకుని ఇష్టపడతాడు. కానీ ఎవరు పోగొట్టుకుని ఇష్టపడ్డు? క్రీస్తును పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డు. పౌలు అంటాడు, సమస్తము నేను పెంటగా ఎంచుకున్నాను, క్రీస్తును సంపాదించుకుంటేని అన్నాడు. ఏం చేశాడు? మనం ఏం చేయం? యేసు ప్రభువుని విడిచిపెట్టి అన్నీ సంపాదించుకుంటూ ఉంటాం. ఏమంటే అన్నీ సంపాదించుకుంటాం. అందుకే ఊరక నిలుచుండి చూడండి అన్నాడు. కాబట్టి ఇక్కడ దానియేలు, ఇక్కడ షద్రకు మేషకు అబేద్నెగో వారి మీదకి మరణశాసనం వచ్చింది. ఆ మరణశాసనం వచ్చినా సరే ఇక్కడ షద్రకు మేషకు అబేద్నెగో అన్నారు, ఓ నెబుకద్నెజరు, ఈ గుండంలో నుంచి, ఈ అగ్నిగుండంలో నుండి సర్వశక్తి గల దేవుడు, మహిమ గల దేవుడు, ప్రభావం కలిగినటువంటి దేవుడు, మమ్మల్ని విడిపించుటకు సమర్థుడైన దేవుడు, ఎందుకు? మేము సేవించిన దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. చూడండి ఎలాగో ఏం గమనిస్తున్నాడు. అయ్యా మనల్ని ఎవరన్నా మీరు యేసయ్యని కొలుస్తున్నారు కదా, మన గ్రాంధిక భాష, మన పల్లెటూరు భాషలో ఏంటి, యేసయ్యని కొలుస్తున్నాము కదా, ఎవరన్నా వచ్చి యేసయ్య మిమ్మల్ని రక్షిస్తాడా అని సువార్తమ్మని అడిగారు అనుకోండి, సువార్తమ్మ గారు ఏమంటుంది? రక్షిస్తాడో లేదో తెలియట్లేదండి, మాకే అర్థం కావట్లేదండి. వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు? మేము సేవించున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను మేము మాత్రం ఇది అనుమొక్కం. ఏం చెప్తున్నారు? ఏమంటే మనం ఎలా ఉంటాం? ఏమో యేసయ్య నమ్మామండి, ఇది వస్తుందని అది వస్తుందని నమ్మామండి, ఆయన నమ్మిన నట్టేట్లు విడిచిపెట్టేసాడండి. ఏం చెప్తాం? ఆయన ఇది జరుగుద్దని నమ్మామండి, జరుగుద్దని నమ్మాలి యేసయ్యని. యేసయ్య నమ్మడం దేనికి? జరిగిన నమ్మాలి, జరగకపోయిన నమ్మాలి. దేవుని దీవించిన నమ్మాలి, దీవించకపోయిన నమ్మాలి, మళ్ళీ బ్రతికిన నమ్మాలి, చచ్చిన నమ్మాలి. అలాంటి వారితోనే దేవుడు అద్భుతాలు చేయిస్తాడు, అలాంటి వారితోనే ఆశ్చర్యకార్యములు దేవుడు చేయిస్తాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మేము సేవించిన దేవుడు మమ్మల్ని రక్షించడానికి ఎవరు? సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా.
చూడండి ఏమన్నాడు, ఒకవేళ రక్షించకపోయినా నీ బొమ్మకు మాత్రం మొక్కం, నీ దేవతకు మాత్రం ఏం చేయం, మొక్కం. ఇంకా మంట ఎక్కిపోయింది దీనికి. గురే చేయండి రా, ఏడు అంతలు వేయండి రా అన్నాడు. 7 అంతలు వేసేటప్పటికి వీళ్ళు ముగ్గురిని బట్టలతోనే వాళ్ళు యూదులు లోపల ఒక వస్త్రం వేసుకుంటారు, తర్వాత నిలువు టంగిలు వేసుకుంటారు, తాళ్ళు కట్టుకుంటారు, ఇవన్నీ వేసుకుంటారు. ఇవన్నీ కూడా వేయండి రా దాంతో పాటు వేసారు. అక్కడ రాయబడింది వేసిన మనుషులు చనిపోయారంట. చూడండి జాగ్రత్త మీరు గమనించండి, వేసిన మనుషులు ఏం చేశారు, చనిపోయారు. కానీ వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు, కట్టేసి ఉండాలి కదా, కట్టేసి పడేశారు. ఇప్పుడు అగ్నిబంధాలు ఏం చేసాయి, వీళ్ళు కట్టెలు తెంపేశాయి. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు, సంచరిస్తున్నారు. నెప్పుకొని డౌట్ వచ్చింది, ఏమైనా పడాలి, అరుపులు వినపడాలి, కేకలు వినపడాలి, కాలిపోతుంటే ఎవరు ఒప్పుకుంటారు, అమ్మో నన్ను కాపాడండి, అమ్మో నన్ను కాపాడండి అనాలి. అలాంటిది కాపాడండి అనకుండా మౌనంగా ఉన్నారు. ఏంట్రా అని చెప్పి అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి చూశాడంట. చూసేటప్పటికి ఏం కనపడింది, ముగ్గురు ఎత్తు నలుగురు కనపడతారు. మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇలా తీసుకుని నిజమేనా ఇలా చూస్తాం, నిజమేనా ఎవర్రా అనుకుని ఇలా చూసి 4వ కనబడ్డాడు అనుకుని అప్పుడు మనం పిలిచి ఒరే రండిరా అన్నాడు. అనగానే వచ్చి అడిగాడు, ఒరే మనం ఎంతమంది వేసావురా? అయ్యా ముగ్గురిని వేసామండి. మరి మీరు 4వ కనబట్టలేదా? మాకు ఎవరు కనబట్టలేదండి. మరి నాకేంటో 4వ కనబడుతున్నాడు. ఆ 4వ ఎలాగున్నాడు, దేవదూత వలె ఉన్నాడు అన్నాడు. కానీ హెబ్రూ భాషలో రాయబడింది, ఆ యొక్క హిబ్రూ భాషలో రాయబడింది దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అక్కడ 4వ ఎవరు వచ్చారు, దేవుని కుమారుడు, దేవుడు దిగి వచ్చేసాడు. వారు చూడండి వారి తీర్మానం. అందుకన్నాడు ఆయనను చంపినను, యోబు చెప్తున్నాడు, ఆయనను చంపినను నేను కొరకు నేను కనిపెడతా. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య, అది ఇబ్బంది కావచ్చు, ఇరుకు కావచ్చు, బాధ వచ్చు, పేదరికం కావచ్చు, రోగం కావచ్చు, ఇవన్నీ కూడా ఏమైనా సరే ఆయన విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి. కాబట్టి అందుకన్నాడు ఆయనను చంపినను నేను ఆయన కొరకు ఏం చేస్తాను, కనిపెడతా. ఇది అందుకని దేవుడు దీన్ని సంతోషించింది. అందుకే యోబుతో చెప్తున్నాడు, యోబు స్నేహితులు చెప్తున్నాడు, నా సేవకుడు యోబు పలికినట్లు మీరు ఏం చేయలేదు, పలకలేదు. కాబట్టి మీరు పలికారు. ఏమన్నారు, షద్రకు మేషకు అబద్ధులకు చెప్తున్నారు, అయ్యా మేము సేవించిన దేవుడు మమ్మల్ని రక్షించడానికి ఎవరు, ఆయన సమర్థత కలిగిన దేవుడు, చేయగలడు. కానీ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా చావనైనా చస్తాం. పిల్లలు ఏముంటాయంట, లేమి గలవై ఉంటాయి. కాబట్టి అందుకంటాడు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. అందుకే కీర్తన 34 అంటాడు, వారు ఆయన వైపు చూడగా వారికి ఏం కలిగిందంట, వెలుగు కలిగింది. దేవుని వైపు చూసినప్పుడే ఏం కలుగుద్ది, వెలుగు కలుగుద్ది. మనం ఎప్పుడు మన ప్రతి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు చూడండి, కరోనా వైరస్ వచ్చింది. ఈ కరోనా వైరస్ వల్ల ఎక్కువ శాతము క్రైస్తవ దేశాలే దెబ్బతిన్నాయి. అమెరికా కావచ్చు, ఫ్రాన్సు, ఇటలీ, స్పెయిను, ఇంకా అనేకమైన దేశాలు ఎక్కువ దెబ్బతిన్నాయి. చాలామంది అంటున్నారు, మరి క్రైస్తవ దేశాలు కదా, మరి దేవుడు కాపాడచ్చు కదా అంటే, కరోనా వచ్చి క్రైస్తవుడు చచ్చిపోతే పరలోకం వెళ్తాడు. కానీ కరోనా రాకుండా దేవుణ్ణి నమ్మకుండా పాపాలు చస్తే అని మాత్రం నరకానికి పోతాడు. జాగ్రత్త మీరు గమనించండి. కరోనా కంటే భయంకరమైనది ఏంటంటే వైరస్, పాపం. కాబట్టి దేవుడు పరిశుద్ధత నేర్పడానికి ఇప్పుడు క్రైస్తవ దేశాలను పేరు చెప్పుకున్నాయి, కానీ ఇప్పుడు క్రైస్తవం లేదు. అక్కడ ఏముంది, ఇప్పుడు అమెరికా కావచ్చు, ఇంకా క్రైస్తవ దేశాల్లో మగోడు పెళ్లి చేసుకోవచ్చు పెట్టారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు పెట్టారు. చూడండి, విగ్రహాలు ఏదైనా చేసుకోవచ్చు, తినొచ్చు, త్రాగొచ్చు అని చెప్పి పెట్టారు. ఒకప్పుడు ఎంతో ఆ దేశాల్లో సువార్త ప్రపంచమంతా వెదజల్లింది. ఇప్పుడు దేశాల్లో, ఆ మధ్య ఆసియాలో, ఆ జర్మనీ అటువైపులో మందిరాలు మూయబడ్డాయి. ఎందుకు, దేవుని ఎరిగిన వాళ్ళు లేరు, పాపం వైపు వెళ్ళారు, ముసలోళ్ళు మాత్రం ఉంటారు, మందిరాలు పోయి క్లబ్బులు అవుతున్నాయి. ఇవన్నీ నేర్పడానికే దేవుడు ఇలాంటి పరిస్థితిని అనుమతించాడు. దేవుడు అన్యాసుడు కాదు. దేవుని వాక్యం చెప్పబడుతుంది ఇక్కడ. అందుకనే మన భారతదేశంలోనే క్రైస్తవులే ఎంతో పరిశుద్ధత కలిగి ఉన్నవాళ్ళు. జాగ్రత్త గమనించండి. వాళ్ళు ఫారినర్స్ కంటే భక్తి కంటే
ఇండియాలో ఉన్న భక్తి పరులు ఎక్కువ ఉన్నారు. జాగ్రత్త విరిగానండి. ఫారిన్లో విదేశాల్లో ఉన్న క్రైస్తవుల కంటే వాళ్ళ భక్తి కంటే ఇండియాలో మన భారతదేశంలో క్రైస్తవులే నిష్ట కలిగిన భక్తి కలిగి ఉన్నారు. చూసారా? అందుకని ఇక్కడ ఆయనను ఏం చేయదు, చంపినను నేను ఆయన కొరకు ఏం చేస్తాను, కనిపెడుతున్నా. ఇప్పుడు చూడండి, మరణాలు లక్షలు దాటేసి కొన్ని స్థలాల్లో. కానీ భారతదేశంలో 4,000 5,000 అంటే ఏంటి? ఒక దేవుని సేవకుడు చెప్పాడు నాతో, అయ్యా భారతదేశంలో రోగం వచ్చింది, స్వస్థతలు ఎక్కువ వచ్చాయి, చచ్చిపోయిన వాళ్ళు తక్కువ. స్వస్థ పొందిన వాళ్ళందరూ చాలామంది స్వస్థపడతా ఉన్నారు, మరణాలు తక్కువ. ఎందుకంటే ఆ సేవకు నాకు చెప్పాడు, భారతీయ క్రైస్తవులు ఏం చేస్తున్నారు, సేవకులందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు మన భారతదేశ పక్షంగా. చూడండి, చాలామంది ఏమంటారంటే, మన హైందవ సోదరులు ఏం చెప్తారు, క్రైస్తవుడు దేశాన్ని పాడు చేస్తున్నారా అంటారు. క్రైస్తవుడు ఎప్పుడు దేశాన్ని పాడు చేయడు. క్రైస్తవుడు దేశము కొరకు ప్రయాసపడేవాడే క్రైస్తవుడు. జాగ్రత్త మీరు గమనించండి. ప్రతి వాడు ఏం చేస్తాడు, నేను మాత్రం ప్రార్థన చేస్తాను, మిగతా సంగతి నాకు అనవసరం, కానీ మా భారతదేశం క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాం. సైన్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఏమండి? తర్వాత రాష్ట్రపతి కొరకు, సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్స్ ఎవరు ప్రార్థన చేస్తారు? క్షేమం కలిగేసేది ఎవడు ఈ దినాల్లో? హైందవుడా, ముస్లిండా, క్రైస్తవుడా? క్రైస్తవుడు ప్రార్థన చేస్తారు. అయ్యా ముస్లిమ్స్ కాపాడుము, తర్వాత హైందవులను కాపాడుము, ఇవన్నీ ఎవరు ప్రార్థన చేస్తారు? క్రైస్తవుడే ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రార్థన కాపాడుద్దండి, ప్రార్థన పవిత్రపరుస్తుంది. అందుకనే నా ప్రియమైన సహోదరులారా, మనము సేవించిన దేవుడు ఈ కరోనా వైరస్ నుంచి ఏం చేయగలడు, మనం తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినను ఏంటండి, దేవుని చిత్తమేమో, తప్పించకపోయినను దేవుని రాజ్యంలో మనం ఉంటాం. ఏంటండి? తప్పించకపోయినా ఎక్కడ ఉంటాం? మనం దేవుని రాజ్యంలో ఉంటాం. అయినను దేవుడు తప్పించడానికి ఏంటి, సమర్థం. అందుకే మనం ఏం చేయాలంటే, యోబు అన్నాడు, ఆయనను చంపినను నేను ఆయన కొరకు ఏం చేయాలి, కనిపెట్టు. ఈ కష్టకాలంలో కనిపెట్టు, దేవుని వైపు తిరుగు, ప్రార్థన చేయి, దేవా మా దేశాన్ని కాపాడు, మా ప్రజలను కాపాడు. వారు అంటే మన దేశం బాగుంటే మనం బాగుంటాం. జాగ్రత్త మీరు గమనించండి, బైబిలే చెప్పింది. పౌలు అంటాడు, తిమోతితో చెప్తున్నాడు, మన సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఆ మోదీ గారు బాగుంటేనే దేశం బాగుంటుంది. అలాగే ఇప్పుడు జగన్ గారు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. ఎందుకు? వారికి మంచి జ్ఞానం ఇవ్వాలి, వాళ్ళకి మంచి జ్ఞానము ఇవ్వాలి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఆయన జ్ఞానంతో ముందే లాక్డౌన్ పెట్టేశాడు. ఒకవేళ పెట్టకపోతే ఇంకా దేశము చూడండి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, కాపాడాడు. ఆయన ఒకటే చెప్పాడు. కొంతమంది ఏమన్నారు, కొన్ని దేశాల్లో అంటే నేను గమనించాను, కొన్ని దేశాల్లో ఏమన్నారు, మీరు కానీ తిరిగితే షూట్ చేసేస్తున్నాడు ఒకడు. ఇంకొకడు అంటాడు, మీరు కానీ బయలు తిరిగితే సింహాలను పుల్లు వదులుతానన్నాడు. నరేంద్ర మోదీ గారు ఏమన్నారు, ఒరే నాయనలారా, మీ ప్రాణాలను లోపలెట్టుకుని ఇంట్లో ఉండండి రా, మీకు కావాల్సిన ఆహారం ఇస్తాం, మీకు కావాల్సినటువంటి సదుపాయాలు చేసాడు ఆయన. ఇదంతా ఏంటి? దేవుడు జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి అందుకే నేనేం చెప్తానంటే, అన్ని దేశాల కంటే మన భారతదేశం ఎంతో శ్రేష్టమైన మంచి దేశం. అందుకే మన దేశాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. అనేక దేశాలు భారతదేశం మీద దండయాత్ర చేశాయి, కానీ మన దేశం మీద ఏ దేశం మీద దండయాత్ర చేయాలి. అందుకే భారతదేశంలో పుట్టిన క్రైస్తవులంగా మనం అందరం ఏం చేయాలి? సంతోషించాలి. దేవునికి ఎంతో నేను అప్పుడు అనుకుంటా ఉంటాను, నేను చిన్నప్పుడు మా అమ్మ కడుపు ఎందుకు పుట్టాను రా అనుకుంటా ఉండేవాడిని. ఓకే, ఉదాహరణకు మనం తీసుకెళ్ళి దేవుడు సౌత్ ఆఫ్రికాలో సోమాలియాలో పుట్టించాడు అనుకుందాం. సోమాలియా ఉంది, అక్కడ వాళ్ళు ఒంటి మీద బట్టలు ఉండవు, సరైన ఆహారం ఉండదు, ఆడోళ్ళు మగోళ్ళు ఎండిపోయి ఉంటారు, ఎముకలన్నీ కనబడతా ఉంటాయి. చిన్న పిల్లలు చూడండి, ఎక్కడ మీరు చూస్తూ ఉంటే వాళ్ళు ఎండిపోయి ఎంత ఉంటారంటే బీదగా. కొంతమంది మట్టి తింటా ఉన్నారు. మన ఏమంటారండి, పైన వరదొచ్చి వెళ్ళిపోయిన తర్వాత మట్టి ఉంటుంది, ఏం మట్టి అది? ఒండ్రు మట్టి. ఒండ్రు మట్టిని ఏం చేస్తారు? తింటా ఉన్నారు.
అప్పుడు నాకు అనిపించింది, దేవా మా భారతదేశం నన్ను పుట్టించావు, చాలా వందనాలు. ఒక ఆయన చెప్పాడు నాకు, ఒక పెద్ద సహోదరుడే, దాన్ని గమనించాను. అన్ని దేశాల కంటే భారతదేశం ఎంతో సౌమ్యమైన దేశం అంటే, అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ నెమ్మది గల రాష్ట్రం, అన్ని జిల్లాల కంటే పశ్చిమ గోదావరి నెమ్మది గలవంట. ఒక సహోదరుడు చెప్పాడు, నేను చెప్పిన మాట కాదు ఇది, నిజమే, అది గమనించా. చూడండి, ఇవన్నీ కూడా అందుకే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ యోబు చెప్తున్నాడు, మేము సేవించిన, ఇక్కడ శద్రకు మేష అబద్దులు చెప్తున్నారు, మేము సేవించిన దేవుడు మమ్మల్ని రక్షించడానికి ఎవరైనా సమర్థుడు, రక్షించకపోయినను మీ బొమ్మకు మొక్క. ఏం చెప్తున్నారు వాళ్ళు? చంపేయి, మమ్మల్ని చంపేయి, తీసుకెళ్ళి అందులో పడేయి, మేము అగ్ని కూడా భయపడాం, కానీ మా దేవునికి భయపడతాం. చూడండి, 7 అంతల అగ్నికి వారు భయపడని వారు 7 ఆత్మలు కలిగిన దేవునికి వారు భయపడతాం. చూడండి, కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, బల్లెదకు వచ్చిన మనము, దేవుడు సమర్థుడు, కరువు నుంచి తప్పించడానికి సమర్థుడు, బాధ నుంచి తప్పించడానికి సమర్థుడు, ఇబ్బందిని తీసుకునే సమర్థుడు, ఇంట్లో సమస్యలు పరిష్కారం చేయడానికి సమర్థుడు. కాబట్టి భర్త ఏడిపిస్తున్నప్పుడు, లేదా భార్య ఏడిపిస్తున్నప్పుడు, పిల్లలు ఏడిపిస్తున్నప్పుడు, శ్రమల గుండా మనం వెళుతున్నప్పుడు అన్ని విడిపించిన సమర్థుడు. కానీ వాక్యం చెప్తుంది, ఆయన విడిపించకపోయినను దేవునికి మనం వందనస్తులమయ్యాను. అందుకని ఇక్కడ దేవుని వాక్యంలో యోబు చెప్తున్నాడు, ఆయనను చంపినను నేను ఆయన కొరకు ఏం చేస్తాను, కనిపెడతా. ఎందుకు? రండి, కీర్తనలో 25వ అధ్యాయం, కీర్తనలు 25వ అధ్యాయము. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, మొదటి వచనం చూడండి, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను గూర్చి ఉత్సహింపనీయకము, నీ ఎవడును ఏంటండి నీ కొరకు కనిపెట్టే వాళ్ళు ఎవడును సిగ్గునందడు అన్నాడు. ఎవరు కనిపెడతారు? దేవుని నమ్మిన వారే ఆయన కొరకు కనిపెడతారు. ఓ మాట నేను చెప్తారండి, నేను ఒక ఆర్టికల్ చదివా, అందులో ప్రపంచంలోనే నయాగరా జలపాతం ఉంది. వాటర్ ఫాల్స్ అంటారు కదా, వాటర్ ఫాల్స్ అలాగ పడతా ఉంటాయి. ఆ శబ్దానికే ప్రజలు శరీరాలు ఉరికిపోతూ ఉంటాయి. ఒక ఆయనంట ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి ఒక తాడు కట్టాడంట. తాడు కట్టి అక్కడ ప్రజలు అడిగాడంట. కొన్ని వందల మంది చూస్తానికి వస్తారు అక్కడ, ఆ నయాగరా జలపాతాలు చూస్తానికి వస్తూ ఉంటాయి. ఆయన అడిగాడంట, ఇక్కడ నుంచి నేను అక్కడికి తాడు నడవగలనా అని అడిగాడంట. మీరు నడుస్తారు అన్నాడంట. అని ఆయన ఇటు నుంచి కొండ నడుచుకుంటా వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి మరలా వచ్చేటప్పుడు నడుచుకుంటా వచ్చాడంట. అబ్బా ఏం నడిచారా అని. ఇప్పుడు ఆయన అన్నాడంట, ఇప్పుడు ఎవరు నా మీద, నేను భుజాల మీద ఎత్తుకుంటాను, నేను నడుచుకుంటూ తీసుకెళ్తాను, ఎవరు వస్తారా నా దగ్గరికి అన్నాడంట. ఎవరు వస్తారండి ఇప్పుడు? ఎవరు రాలా. ఈ మెల్కీసెదెకు లాంటోడు నేను వస్తానని చెప్పి ఆయన దగ్గరికి ఎక్కాడంట. ఆయన భుజాల మీద మోసుకుని ఆ చిన్నపిల్లవాడిని ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి ప్రజలు అనుకున్నారంటే, ఈడేంట్రా, వీడు పోయేది కాదు, చిన్నపిల్లల్ని తీసుకెళ్తున్నాడు, ముక్కు పచ్చలారోని, వీడు జీవితం సగమైపోయింది, వీడికేం అవ్వలేదు, అయినా ఆడికన్నా బుద్ధి లేదు, ఎన్నో ఈ చిన్నపిల్లడికి బుద్ధి లేదు, వీళ్ళ తల్లిదండ్రులు కానీ పంపించేదే, ఎలాంటి వాళ్ళు రా అని తిట్టుకుంటా ఉన్నారంట. ఈ పిల్లడు మాత్రం టీవీగా కూర్చున్నాడంట, కింద అంతా చూస్తాడంట. ఈ మనుషుడు ఇలా తీసుకెళ్ళాడంట. అమ్మయ్య అరచేతిలో పట్టుకుంటా, ఎందుకు పడిపోతే శవం కూడా దొరకదు. ఎత్తైన జలపాతం అది, నయాగరా జలపాతం, ప్రపంచంలోనే అది ఎత్తైన జలపాతం. భయంకరం, దాని హోరే ప్రజలు తట్టుకోలేరు, భయంకరం. నీళ్ళు శబ్దం తట్టుకోగలరా? ఒళ్ళు భయపడతా ఉంటుంది. అలాంటి ఆ పిల్లవాడు మౌనంగా ఉన్నాడంట. ఇటు వెళ్ళాడంట, అటు నుంచి కూడా మరలా తీసుకొచ్చి దింపాడట. దింపగానే ప్రజలందరూ తీసుకెళ్ళేవాడిని అనలేదు, కానీ ఒరే బుడ్డోడు దగ్గరికి వెళ్ళి, ఒరే నీకు ఎంత జ్ఞానంరా, నీకు ఎంత ధైర్యంరా, నువ్వు వీరుడురా, సూర్యుడురా అన్నారంట. సూర్యుడు అన్నప్పుడు ఎర్రా నీ తల్లిదండ్రులు అన్నాడంట. ఒరే నువ్వు ఆయన దగ్గరికి ఎలాగెళ్ళగలి ఎవరని అంట. ఆయన మా నాన్న అన్నాడంట. ఎవరు?
చూసారా, ఆ చిన్నవాడు నమ్మాడు. మా నాన్న నన్ను పడేయడు, మా నాన్న చచ్చిపోవడానికి కానీ ఇష్టపడతాడు కానీ నన్ను ఏం చేయడు, చంపడు. చూసారా, అది యోబు చెప్పింది అదే. నేను చాస్తాను, ఊరికి చస్తానా? నేను చావను. నేను చావాలంటే ఎవరు చావాలి ముందు? నేను నమ్మిన నా దేవుడు, నా తండ్రి చచ్చిపోవాలి. నా తండ్రి చావలేదు కాబట్టి నేను చావను. అందుకే యోబు గ్రంథం 14 క్షమించండి, యోహాను సువార్త 14:19 యేసయ్య చెప్పాడు, శిష్యులారా నేను జీవించున్నాను, మీరు జీవిస్తా. నేను చస్తే మీరు కూడా ఏమైపోతారు? మీరు కూడా ఏమవుతారు? మీరు చస్తారు, నేను చావను. అందుకనే దేవుని వాక్యాలు కనుక మీరును జీవిస్తారు. ఇది మీ వాగ్దానం. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఆ చిన్న పిల్లవాడు నమ్మినట్టుగా తన తండ్రిని నమ్మాడు. కాబట్టి మనం కూడా మన తండ్రిని నమ్మాలి, మన తండ్రిని విశ్వాసం. అందుకే బైబిల్ ఇక్కడ చెప్తుంది, నీ కొరకు కనిపెట్టేవారు ఎవడును ఏం పడడు? చెప్పాలి మీరు, నాకు గట్టి చెప్పట్లేదు. ఎవడును సిగ్గుపడడు. కాబట్టి మనం అనుకోవచ్చు ఎన్ని రానే. ఇంకో మాట చెప్తానండి, కీర్తనలు 92వ అధ్యాయము, నేను 91వ అధ్యాయం నేను ముగించేస్తాను. కొన్ని మాటలు చూసి 7వ వచనం చూడండి. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? నీ పక్కన, నీ గుడి పక్కన 1000 మంది 10,000 మంది కూలినను అపాయం యొద్దకు రాదు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను జీవించున్నాను కనుక మీరును జీవిస్తారు. ఎవరు జీవిస్తున్నారు? యేసయ్య జీవించాడు, మనము కూడా జీవిస్తాం. అందుకని యోబు యుక్తమైన మాట చెప్పాడు. ఏం చెప్పాడు యోబు? ఆయనను చంపినను నేను ఆయన కొరకు కనిపెడతా. ఆయనను చంపినను నేను ఆయన కొరకు కనిపెడతా. ఒక దేవుని దాసుడు ఆహారం లేక, భార్యకు పిల్లలకు ఆహారం లేక ఉన్నటువంటి దినాలు. ఆ దినాల్లో భార్య కావచ్చు, పిల్లలకు కావచ్చు, చిన్న పిల్లలకు ఆహారం లేదు. ఆహారం లేనప్పుడు ఆ పిల్లలు ఆ దేవుని సేవకుడు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. దేనికోసం? ఆహారం కోసం. దేవా ఆహారం కావాలి. వాళ్ళు అట్లా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తలుపు కొట్టాడు ఒక ఆయన, తెచ్చి ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు. చూడండి, దేవుడు మళ్ళీ విడిచిపెట్టాడు. కరువులో కూడా దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ పోషిస్తాడు. అందుకని కరువు దినాలు యోసేపు తన అన్నలైన వారితో చెప్తున్నాడు. ఏమన్నాడంటే, ప్రీతిగా మాట్లాడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఇంకో మాట చెప్పి నేను ముగిస్తా. ఒక దేవుని సేవకుడు ఒక ఊరు వెళ్ళాలి. ఒక ఊరు వెళ్ళి వాకింగ్ చెప్పాలి. డేట్లు ఇచ్చేశాడు. డేట్లు ఇస్తే ఆయనకి వెళ్ళాల్సిన డబ్బు 300 కావాలి. 300 కావాలి. అయితే ఆయన దగ్గర 200 ఉంది. రాత్రంతా ప్రార్థన చేశాడు, డబ్బులు రాలా. పొద్దున్న ప్రార్థన చేశాడు, డబ్బులు రాలా. ఇంకా ట్రైన్ అయిపోయింది, ఇంకా గంట టైం ఉంది. ఒకవేళ ఆయన కానీ అక్కడికి వెళ్ళకపోతే మీటింగ్లు ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. మంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వర్తమానికుడు ఆయన, మంచి వర్తమానికుడు, ఆత్మీయమైనటువంటి విశ్వాస వీరుడు ఆయన. అయితే అలాంటి ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఒక ఎలకొచ్చి ఆయన ముందు 100 రూపాయలు వదిలేసిపోయిందంట. వదిలేసిపోతే ఈయన ఆ 100 రూపాయలు తీసి ఇది ఎక్కడ తీసేసుకొచ్చిందిరా బాబు, ఎవరింట్లో తీసుకొచ్చే గొడవ కదా. బయటకు వచ్చి అడిగాంట, అయ్యా ఈ 100 రూపాయలు ఎవరైరా అని అడుగుతూ ఉంటే ఎవరో చెప్పట్లేదంట. అప్పుడు దేవుడు చెప్పాడంట, ఏలియాకు ఆకాశ పక్షులు కాకోలములకు ఆహారము ద్వారా పంపించిన నేను ఎలక ద్వారా ఏం పంపించాడు? 100 రూపాయలు పంపించాడు. చూసారా? కాబట్టి మన దేవుడు నమ్మదగిన వాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆయన మనల్ని చంపినను ఆయన కొరకు మనం కనిపెట్టినప్పుడు, ఆయన కొరకు కనిపెట్టేవాడు ఎవడు కూడా
సిగ్గు పాడాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కష్టకాలంలో ఇంకా దేవుని విశ్వాసం ఉంచండి. ఈ కష్టకాలం ఇవన్నీ ఇప్పుడు శ్రమల కాలం, ఇబ్బందుల కాలం, ఈ కాలంలో ఇంకా దేవుని హత్తుకున్నప్పుడు, ఇంకా దేవునితో సాన్నిధ్యం చేసినప్పుడు, ఇంకా దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నువ్వెన్నడూ కూడా ఏం చేయబడ్డావంట? సిగ్గు పాడవు. మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. యోబును షద్రకు మేషు అబేద్నెగో చెప్పినట్లుగా యోబు చెప్పాడు, ఆయనను చంపినను నేను ఆయన కొరకు ఏం చేస్తాను? కనిపెడతా. షద్రకు మేషు అబేద్నెగో ఏం చెప్పారు? మేము సేవించిన దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను నీ బొమ్మకు మాత్రం మోక్షం. అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసం మనల్ని ఎన్నడూ ఏం చేయదంట? బైబిల్ చెప్పింది, విశ్వసించువాడు కలవరపడడు. కాబట్టి అందుకని యేసుప్రభువు తిరిగి వచ్చేటప్పుడు కూడా అన్నాడంట, మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొందినా అన్న. చూడండి, ఎన్ని దినాలు మంచి దినాలు కావు, రాకడకు సమీపమైనటువంటి దినాలు. ఈ దినాల్లో నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కోవడానికి మనము సిద్ధపడాలి, మనము ఆయత్తపడాలి. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకంలోనే మనది శాశ్వతం కాదు, కానీ శాశ్వతమైన వాడు దేవుడు. ఆ దేవుణ్ణి మనము విశ్వసించినప్పుడు దేవుడే మనల్ని భద్రపరిచి దేవుడు మన అక్కర్లన్నీ దేవుడు తీర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం.